2025 సంవత్సరం ఆగస్టు నెల 15 నుంచి 30 వరకు 12వ రాశి మీనరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మీనరాశికి మార్చి 30వ తారీఖున ద్వాదశంలో కుంభరాశిలోకి శని వచ్చాడు. ఈ శని ఏలినాటి శని. 7 సంవత్సరాల 6 మాసాలు ఈ రాశి వాళ్ళకి శని వల్ల చాలా అష్ట కష్టాలు ఉన్నాయి. కాబట్టి ఈ శని వల్ల అష్ట కష్టాలు ఉన్నాయండి, నీవు చెబితే మా గతి ఏమిటి, మమ్మల్ని భయపెడితే ఏమిటంటే, భయపెట్టడం కాదు, మీరు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేయండి. ప్రతిరోజు నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణ చేయండి. శని దగ్గర దీపారాధన చేయండి. శని నెత్తిన 4 నువ్వు గింజలు వేసి నువ్వుల నూనె వేయండి. రోజు ఈ పని చేస్తే శనికి అక్కడ శ్లోకం ఉంది, జపా కుశమ సంకాశం కాశ్యపేయం మహద్యుతం. మరి ఈ శ్లోకాన్ని ప్రతిరోజు గుళ్ళో చదువుకొని, ఒకటి ముఖ్యమైన విషయం చెబుతున్నాను, ప్రతి వాళ్ళు నవగ్రహాల గుళ్ళోకి పోయి బయటకు వచ్చి కాళ్ళు కడుక్కుంటున్నారు. అట్లా కాళ్ళు కడుక్కుంటే మీరు గుళ్ళోకి వచ్చిన ఫలితం రాకపోగా చెడు ఫలితం మీకు వస్తుంది, చాలా నష్టపడతారు. అటువంటి నష్టపడకుండా ఉండాలి అనేటట్లయితే శివాలయంలోకి వెళ్ళేటప్పుడే కాళ్ళు కడుక్కోండి, శివుడికి ప్రదక్షిణ చేయండి, తర్వాత నవగ్రహాలలో ప్రదక్షిణ చేయండి. ఒక 5 నిమిషాలు స్థిమితంగా మనస్ఫూర్తిగా 2 కళ్ళు మూసుకొని ఎక్కడ ఏ ఆలోచన లేకుండా ఎవరి మొహం చూడకుండా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ ఈ నామాన్ని పంచాక్షరి మంత్రం అంటారు. ఈ పంచాక్షరి మంత్రాన్ని ఈ ఏలినాడు శని వాళ్ళు జపం చేస్తే శని మిమ్మల్ని ఏమీ చేయడు. రోజు శనిని పూజించే వాళ్ళు వాళ్ళని శని ఏమీ చేయడు. కానీ మనం ఏదైనా చేసిన పాపాలు ఉండేట్లయితే శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వటం, మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. మరి ఈ మీనరాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఈ రాశి వాళ్ళకి రవి, కేతువు, శుక్రుడు బాగున్నాడు. రవి వల్ల ఉద్యోగం, విదేశీయానం, శుక్రుడు వల్ల వివాహం, జ్ఞానం రావటం, కేతు వల్ల మంచి జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలంటే మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.